ఊపిరితిత్తుల వ్యాధుల నిర్ధారణ చికిత్సలో విశాఖపట్నం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రాష్ట్రంలోనే అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ సూట్ను మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించింది. కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో లంగ్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ, 4 నుంచి 6 గంటల్లో ఇన్ఫెక్షన్ కారకాల గుర్తింపు, ప్రపంచ స్థాయి బ్రోంకోస్కోపీ, ఈబస్, డొర్కోస్కోపీ వంటి అత్యాధునిక సేవలు ఇప్పుడు విశాఖలో అందుబాటులోకి వచ్చాయి. గత 5 ఏళ్లలో 10,000కు పైగా బ్రోంకోస్కోపీలు విజయవంతంగా నిర్వహిస్తూ వైద్య సేవలతో పాటు పరిశోధన, శిక్షణలోనూ మెడికవర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ఆధునిక వైద్య సదుపాయాలపై పల్మోనాలజీ నిపుణులు డాక్టర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఆ ఇన్ఫెక్షన్ వాషింగ్స్ తీసి మేము బయోఫైర్లు అవి చేసి ఇమ్మీడియట్గా విదిన్ 4 to 6 అవర్స్ ఏ క్రిమి, ఏ బ్యాక్టీరియా లేకపోతే ఏ వైరస్ వల్ల న్యూమోనియా వచ్చింది, ఏ మందులకు లొంగుతుంది, ఏ డ్రగ్స్కి అది రెసిస్టెన్స్ జీన్స్తో సహా. సో 4 to 6 అవర్స్లో బ్యాక్టీరియాలజికల్ డయాగ్నోసిస్ అయిపోయి దాని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ మందులు కూడా పెట్టేసేస్తాయి. అది ఫస్ట్ క్రిటికల్. ఐసీయూలోకి వచ్చేసరికి ఐసీయూలో ఏమైనా కొంతమందికి మ్యూకస్ ప్లగ్గింగ్ వాటి వల్ల లంగ్ కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు కూడా ఇమీడియట్గా టీమ్ మెంబర్ ఎవరో ఒకరు వచ్చి ఆ బ్రాంకోస్కోప్ చేసి మ్యూకస్ ప్లగ్గింగ్ తీస్తారు. కొంతమందికి బ్లీడింగ్ అవుతుంటుంది లంగ్స్లో, ఇమీడియట్గా బ్రాంకోస్కోప్ చేసి బ్లడ్ క్లాట్స్ రిమూవ్ చేస్తారు. సో ఈ విధంగా ఒక్కొక్కసారి డిఫికల్ట్ ఇంటిబేషన్ అవుతుంది. ఆఖరికి ఎనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ వల్ల ఎనస్థీషియా ఇచ్చే ముందు ఎండోట్రాకియల్ ట్యూబ్ అని గొట్టం వేస్తుంది. అది కష్టమైనా కూడా ఎవరో ఒకరు టీమ్ మెంబర్ వెళ్ళి బ్రాంకోస్కోప్ గైడెడ్గా విజువల్గా ట్యూబ్ వేసి వాళ్ళకి ఎనస్థీషియా ఇచ్చే దాంట్లో సహకరిస్తాం. ఇంకా పైకి వస్తే లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ మా బ్రెడ్ అండ్ బటర్. చెప్పాలంటే ఎక్కువ కేసులు చేసేది కూడా అదే. లంగ్ క్యాన్సర్లో ఊపిరితిత్తుల్లో గాలిగొట్టాల్లో ఉన్న ట్యూమరు, లేకపోతే పెరిఫరల్గా లంగ్లో ఉన్న ట్యూమరు, వాటికి మామూలు రెగ్యులర్ బ్రాంకోస్కోపీయే కాకుండా ఈబస్ అంటే ఎండో బ్రాంకోస్కోపిక్ అల్ట్రాసౌండ్, దాంట్లో 2 రకాలు ఉంటాయి, కాన్వెక్స్ ప్రోబ్, రేడియల్ ప్రోబ్ అని. విచిత్రం ఏంటంటే చాలామంది డయాగ్నోసిస్ చేయడానికి హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషను పలానా క్యాన్సర్ అని చెప్పడానికి 5 నుంచి 7 రోజులు తీసుకుంటారు. మా ప్రత్యేకత ఏంటంటే మేము 20 నిమిషాల నుంచి అరగంటలో చెప్పేస్తాం క్యాన్సరా కాదా, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది. ఎట్లా మీకు రోజ్ అని ఉంది, ర్యాపిడ్ ఆన్ సైట్ ఎవాల్యుయేషన్. అంటే అక్కడికక్కడే పెథాలజిస్టు స్మియర్స్ తీసేసి మేము చేస్తుండగానే ప్రొసీజర్, సార్ శాంపిల్ వచ్చేసింది, మీ ప్రొసీజర్ అడక్వేట్, ఇంకా ఆపేయచ్చు, అండ్ దిస్ ఈజ్ ద డయాగ్నోసిస్, ఇది టీబీ, ఇది సార్కాయిడోసిస్, ఇది లంగ్ క్యాన్సర్ అని క్లియర్గా చెప్పేస్తారు. సో అంత ఫాస్ట్గా డయాగ్నోసిస్ అవుతుంది. సో క్యాన్సర్ అంటే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ కూడా మా సర్వీసెస్ ఉపయోగపడతాయి. అంటే మేము డయాగ్నోస్ చేసి ఆ లంగ్ క్యాన్సర్లో మాలిక్యులర్ ప్రొఫైలింగ్ అని ఉంది. ఎన్నాళ్ళు ఏంటంటే క్యాన్సర్కి రేడియోథెరపీ, కీమోథెరపీ, ఎర్లీ క్యాన్సర్స్ అయితే సర్జరీ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మేము మాలిక్యులర్ ప్రొఫైలింగ్, జీన్ ప్రొఫైలింగ్ అంటే ఈజీఎఫ్ఆర్, ఆల్క్, రాస్ అలాంటి మ్యూటేషన్స్ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు కనిపెట్టేశారు ఇప్పుడు. అలాగే పెంబ్రోలిజుమాబ్ అని ఇమ్యూనోథెరపీ, ఏది ఇవ్వాలన్నా మేము టిష్యూ డయాగ్నోసిస్ ఇవ్వాలి, మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఇవ్వాలి. దానికి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని ఆ టెస్ట్ చేసి ఇమీడియట్గా మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఇచ్చి మెడికల్ ఆంకాలజిస్టులు ఏ మందు దానికి సూటబుల్ అనేది చెప్పడానికి కూడా మా డిపార్ట్మెంట్ పనికి వస్తుంది.